ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన పనిని పూర్తి చేయాల్సిందే ఐక్యరాజ్య సమితిలో స్పష్టం చేసిన ఆ దేశ ప్రధాని నెతన్యాహు. ఉగ్రవాదాన్ని కీర్తించడమే మీ పని, ఐరాసలో పాక్ ను ఏకిపారేసిన భారత్. ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన విషయం గుర్తు చేసిన దౌత్యవేత్త. మదర్సాల అమానుషం, టాయిలెట్ లో 40 మంది బాలికల బందీ, తనిఖీల్లో బయటపడ్డ దారుణం. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన. బీసీసీఐ అస్సాం క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ప్రారంభ మ్యాచ్ వేడుకలను సెప్టెంబర్ 28న గౌహతిలో నిర్వహిస్తున్నట్టు తెలిపిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న శివధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో 15 నెలల్లో 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం చంద్రబాబు. ఉద్యోగ వివరాలతో త్వరలో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాజీ మంత్రులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం. అభ్యర్థిత్వం ఖరారుపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన కేసీఆర్. బాలకృష్ణ ఏమైనా పుడింగ్ అనుకుంటున్నాడా? బొత్స తీవ్ర ఆగ్రహం. చిరంజీవి వ్యాఖ్యలను జనసేన ఎందుకు ఖండించడం లేదని ప్రశ్న. సీఎం వేధించడంతోనే మెట్రో నుండి ఎల్ఐఎన్టీ తప్పుకుంది. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబుకు తొత్తుగా మారారని విమర్శ. అధికార మతం తలకెక్కిన బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి. మెగా ఫ్యాన్స్ డిమాండ్. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర నిరసన తప్పవని హెచ్చరిక. సూపర్ ఓవర్లో 3 విక్టరీ. శ్రీలంకపై నెగ్గిన భారత్. నామమాత్రపు మ్యాచ్లోనూ తగ్గని ఉత్కంఠ. హమాస్ కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన పనిని పూర్తి చేయాల్సిందేనని ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాలో వినాశకరమైన యుద్ధాన్ని ఆపడానికి నిరాకరించడంపై అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నప్పటికీ తాను వెనక్కి తగ్గేదేలేదని, తన వైఖరిలో మార్పు రాదని నెతన్యాహు శుక్రవారం ఐరాస సర్వ ప్రతినిధి సమావేశంలో తేల్చి చెప్పారు. ప్రసంగానికి ఆయన సిద్ధం అవుతుండగానే పలు దేశాల ప్రతినిధులు సమావేశం నుండి వాకౌట్ చేయడం కనిపించింది. అయినప్పటికీ నెతన్యాహు తన ప్రసంగాన్ని ప్రారంభించగానే హాల్లో అర్థం కాని అరుపులు ప్రతిధ్వనించాయి. అదే సమయంలో ఆయన ప్రసంగానికి ప్రోత్సాహకరంగా కొన్ని వర్గాల నుండి చప్పట్లు మోగాయి. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పలుసార్లు ప్రశంసలు కురిపించారు. హమాస్ అంతానికి గాజాలో తాము ప్రారంభించిన పనిని పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. If Hamas agrees to our demands, the war could end right now. Gaza would be demilitarized, Israel would retain overriding security control, and a peaceful civilian authority would be established by Gazans and others committed to peace with Israel. And of course, you understand that the war in Gaza has affected every Israeli.
But I'm sure there are people in New York or in London or in Melbourne and elsewhere who are probably thinking, what does all of this have to do with me? And the answer is everything. Because our enemies are your enemies. So let's do something else, first at the UN. Let's do a pop quiz. And raise your hand if you know the answer. Here's the first question. Who shouts death to America? Is it A, Iran, B, Hamas, C, Hezbollah, D, the Houthis, or E, all of the above? All of the above. Correct. All of the above. Second question. Who has murdered Americans and Europeans in cold blood? Is it A, Al-Qaeda, B, Hamas, C, Hezbollah, D, Iran, or E, all of the above? Correct. Again. So here's the point I wanted to make. Our enemies hate all of us with equal venom. They want to drag the modern world back to the past, to a dark age of violence, fanaticism, and terror. I think many of you are already feeling in your own societies the radical Islamist surge. You know, I'm sure you do, you know deep down that Israel is fighting your ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. పాక్ ప్రధాని ప్రసంగం అసంబద్ధమైన నాటకమని, ఉగ్రవాదాన్ని కీర్తించడం వారి విదేశాంగ విధానంలో భాగమని భారత్ ఘాటుగా బదులిచ్చింది. శనివారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావించారు. పాక్ ప్రధాని ప్రసంగం అనంతరం భారత్ తన రైట్ ఆఫ్ రిప్లై హక్కును వినియోగించుకుంది. భారత దౌత్యవేత్త పెటల్ గహ్లట్ మాట్లాడారు. పాక్ వాదన తీవ్రంగా తిప్పికొట్టారు. ఈ సభ ఉదయం పాకిస్తాన్ ప్రధాని నుండి ఓ హాస్యాస్పద నాటకాన్ని చూసింది. వారి విదేశాంగ విధానంలో కీలకమైన ఉగ్రవాదాన్ని ఆయన మరోసారి కీర్తించారు. కానీ ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజాల్ని దాచలేరని ఆమె స్పష్టం చేశారు. Can there be any doubt about the proclivities of this regime? The Prime Minister of Pakistan also advanced a bizarre account of the recent conflict with India. The record on this matter is clear. Till 9th May, Pakistan was threatening more attacks on India. But on 10th May, its military pleaded with us directly for a cessation to the fighting. The intervening event was the destruction caused to multiple Pakistani air bases by Indian forces. The pictures of that damage are, of course, publicly accessible. If destroyed runways and burnt out hangars look like victory, as the Prime Minister claimed, Pakistan is welcome to enjoy it. The truth is that, as in the past, Pakistan is responsible for a terrorist attack on innocent civilians in India. We have exercised the right to defend our people against such actions and have brought the organizers and perpetrators to justice. The Pakistani Prime Minister has spoken about ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్రమంగా నడుపుతున్న ఓ మదర్సాలో తనిఖీలకు వెళ్లిన అధికారులకు దిగ్భ్రాంతికర దృశ్యం ఎదురైంది. టెర్రస్ పై ఉన్న ఓ మరుగుదొడ్డిలో ఏకంగా 40 మంది బాలికల్ని బంధించి ఉంచిన అమానుషం బయటపడింది. అధికారుల రాకను గమనించిన నిర్వాహకులు బాలికలను దాచిపెట్టేందుకు ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే బహిరజ్ జిల్లా పరిధిలోని పహల్వారా గ్రామంలో 3 అంతస్తుల భవనంలో గత 3 ఏళ్లుగా ఓ మదర్సాను ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పయాపూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఎస్డీఎం అశ్విని కుమార్ పాండే నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీ చేపట్టింది. తనిఖీ కోసం భవనంలోకి ప్రవేశించిన అధికారులను నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పై అంతస్తుకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసుల సహాయంతో పైకి వెళ్లారు. అక్కడ టెర్రస్ పై ఉన్న ఓ టాయిలెట్ కు బయట నుండి తాళం వేసి ఉండడాన్ని గమనించారు. మహిళా పోలీసుల సమక్షంలో ఆ తాళాన్ని పగులగొట్టి చూడగా లోపల ఉన్న దృశ్యం అందరినీ కలిచివేసింది. 9 నుండి 14 సంవత్సరాల వయసున్న సుమారు 40 మంది బాలికలు భయంతో వణికిపోతూ కనిపించారు. వారిని బయటకు తీసుకురాగా తీవ్రమైన భయాందోళనతో ఎవరూ మాట్లాడలేకపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్డీఎం అశ్విని కుమార్ పాండే స్పందించారు. మదర్సా రిజిస్ట్రేషన్ మరియు దాని చట్టబద్ధతపై నివేదిక ఇవ్వాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఖలీద్ ను ఆదేశించినట్టు తెలిపారు. అయితే ఈ విషయంపై తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఓ పోలీస్ అధికారి వివరించారు. ఈ ఘటనపై అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
इसको खोलो, देखो कर साहब खुलवा खुलवा देखो ये रुको ये रुको बेटे బీసీసీఐ అస్సాం క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ప్రారంభ మ్యాచ్ మరియు వేడుకలను సెప్టెంబర్ 28న గౌహతిలో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. శ్రీలంక ఆతిథ్య భారత్తో తలపడనుందని వెల్లడించారు. BCCI in association with Assam Cricket Association is hosting the opening match and opening ceremony of the ensuing ICC Women's World Cup 2025 at Guwahati on 30th of September. On the opening day, Sri Lanka is playing against host India in the first match, and in the match it will be also associated with a opening ceremony, although it was initially planned to have it in a grand way, but because of the sudden demise of the singing legend of Assam and Northeast India, very popular singer amongst all the youth generations of our country, Jubin Garg, who tragically passed away on 19th of September at Singapore. So there won't be any just carnival-like atmosphere in the match, but however, in a befitting manner, Assam Cricket Association in association with BCCI and the cricketing fraternity is going to offer tribute to the great singer Jubin during the opening act of the tournament. So there will be a 40 minutes musical tribute by famous singer Papan Angarag Mohanto, as well as Joy Borua, Shreya Ghoshal, as well as another very popular band of the Northeast, the Shillong Choir Band. So they will be performing musical performances on behalf of their own respective groups, but they will dedicate all their numbers in memory and as a homage to Jubin Garg. So we request all the people of the city as well as Assam and Northeast to come to this grand occasion of opening of the ICC Women's World Cup. For the first time, this whole region, including Guwahati, is hosting a World Cup match, and therefore bringing this region to the map of World Cup arena of the whole international cricket. So I hope during this event, తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. ఆయన అక్టోబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులే కలాన్ గ్రామానికి చెందినవారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి LLB పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 1994లో ఆయన ఐపీఎస్ సర్వీస్ లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్పీగా పలు జిల్లాలో పనిచేశారు. 2014-2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో నయీం ఎన్కౌంటర్ ఆపరేషన్ ఆయన హయాంలోనే జరిగినట్టు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కోసావాలో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా సేవలందించారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన తిరిగి ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలపై శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల కాలంలోనే రాష్ట్రంలోని వివిధ రంగాల్లో మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. మెగా డిఎస్సీ ద్వారా 15,941 మంది ఉపాధ్యాయుల్ని, ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో 9,093 మందిని, పోలీసు విభాగంలో 6,100 మందిని నియమించినట్టు తెలిపారు. వీరితో పాటు స్కిల్ డెవలప్మెంట్, జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి, వర్క్ ఫ్రం హోం అవకాశాల ద్వారా మరో 5,500 మందికి ఉపాధి లభించిందన్నారు. దీనివల్ల దిశ ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే SIPB జూన్ 2024 ఆన్బోర్డ్స్ మనం పెట్టిన తర్వాత 10 పెట్టాం. 14-19లో మొత్తం కలిసి 17, వాళ్ళు 24 వరకు పెట్టిన 13 అయితే కిందన డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. I&C డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 47 వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 80 వచ్చాయి. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ చేసినటివి 6,23,200 కోట్ల రూపాయల దిశ. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ దీనివల్ల
6,29,438. 14-19 తెలుగుదేశం హయాంలో మీరు చూస్తే ఆ రోజు 17 ఎస్ఐపిబి మీటింగ్లు, ఐఎన్సి డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 87, అదర్ ప్రపోజల్స్ 35, కమిటెడ్ అప్పట్లో 2,55,910. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, పద్మారావు గౌడ్ తదితర నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. పలువురు అభ్యర్థిత్వాలపై లోతుగా పరిశీలించారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఎవరిని నిలబెడితే సానుకూల ఫలితం వస్తుంది, దానికి సరైన అభ్యర్థి ఎవరు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలు వంటి పలు అంశాలపై అన్ని కోణాల్లో చర్చించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్కే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. చిత్తశుద్ది కలిగిన నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ పార్టీకి ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా వారి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో బొత్స ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ ఏమైనా పుడింగి అనుకుంటున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఏం చూసుకుని అంత అహంభావం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బొత్స. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక అగ్రకథ నాయకుడిని ఉద్దేశించి సభలో ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని బొత్స ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవిని అన్ని మాటలు అంటుంటే జనసేన పార్టీ ఎందుకు మౌనంగా ఉందని ఆయన నిలదీశారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఆయన సొంత పార్టీ అయిన టీడీపీ కూడా ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే శాసనసభ స్పీకర్ బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తేలాలని బొత్స డిమాండ్ చేశారు. చెప్పడానికి నిన్న అసెంబ్లీలో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ మాటలు వినడానికి కానీ చూడడానికి కానీ సిగ్గుపడుతున్నాం. రికార్డులో ఉండి అసలు నాకు అనుభవం వస్తుంది. ఆయన మామూలుగా ఉన్నాడా, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏదైనా వచ్చాడా, ఏంటండి ఇది? ఆ మాటలు ఒక పక్క వచ్చి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని సైకోలను మాట్లాడుతున్నాడు, ఒక పక్క వచ్చి మన చిరంజీవి గారిని పెద్ద ఆయన ఇండస్ట్రీలోనే ఈ రాష్ట్రంలోనే ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్ని పట్టుకొని ఈ రకంగా అవమానకరంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది ఎంత ఎందుకు అవుతుందంటే వాళ్ళ తాలూకా పార్టీకి ఉన్న అహంభావం, పార్టీలో ఉన్న అహంభావం, వాళ్ళ తాలూకా పొగరబోత్తరం. మమ్మల్ని ఎవరైనా ఏం చేస్తారులే, మమ్మల్ని ఎవరైనా ఏం పీకుతారులే చెప్పాడు కదా లోకేష్ గారు, ఏం పీకుతారులేని. ఇది చాలా తప్పు. ఇలాంటి భాషలు కానీ ఇలాంటి మాటలు కానీ ఇక మాట్లాడటం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని మీద చర్య తీసుకోవాలి, దాని మీద వివరణ ఇవ్వాలి ప్రభుత్వం. ఎవరి గౌరవానికి కూడా భంగం కలగకూడదు. సభ అంటే సభలో ఉన్నతమైన వ్యక్తుల గురించి ఇంకో మాట మంచి మాట చెప్పి మరి సమాజానికి వచ్చి ఒక మంచి ఇవ్వాలి. హైదరాబాద్ మెట్రో నుండి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ఐన్టీ గెంటివేత వెనుక 280 ఎకరాల భారీ భూ కుంభకోణం దాగి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. మెట్రోకు కేటాయించిన భూములు, మాల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆయన అనుచరుల కన్నుపడిందని, వాటిని కాజేయడానికే ఎల్ఐన్టీ సంస్థను కక్షగట్టి వేధించి తప్పుకునేలా చేశారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే ఈ బాధ్యత రాహిత్య అనాలోచిత చర్యలతో రాష్ట్ర ప్రజలపై ఒకరోజే ఏకంగా 15,000 కోట్ల అప్పుల భారం పడిందని ఆవేదన చెందారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక ఒక సీఎం, ఒక శామ్ ఉంటుందని ఆరోపించారు. ఈ నిర్ణయంలో పారదర్శకత లేదని, కనీసం కేబినెట్ సబ్ కమిటీ కూడా వేయలేదని, కేబినెట్ లో చర్చించలేదని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తాము 20,000 కోట్ల ఆస్తిని సృష్టించి చేతిలో పెడితే సీఎం రేవంత్ రెడ్డి 15,000 కోట్ల అప్పును ప్రజలపై రుద్దడాన్ని చూస్తూ ఊరుకోబొమ్మని హెచ్చరించారు కేటీఆర్. కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది, నష్టాలు వస్తే ఎదుర్కొన్నది. రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది. ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉజ్వలంగా, ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అని, మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. అట్లాగే ఇంకొక మాట కూడా, ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే
ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం. సాధారణంగా ఎక్కడైనా ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు, నాయకులు, గూండాలు, చిన్నచిన్నోళ్ళు, ఆకు రౌడీలు, వాళ్ళు బెదిరిస్తుంటారు, ఏయ్ మా దగ్గర పెడతావా అట్లా ఇట్లా అని. తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది. గలీజ్ అంటే పరిస్థితి. డైరెక్ట్గా నిస్సిగ్గుగా, మళ్ళేం భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన? పాపం ఫ్రీ బస్సు పెట్టినరు, కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు. మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మమ్మల్ని కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమైనా జైలు వేయండి, వాడిని జైలు వేయండి అంటే ఏంది, నువ్వేమైనా నియంతవా, నువ్వు ఇడీ అమీన్వా, లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పుట్ట ఆయన పేరుంది కిమ్ గాయనవా, ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడతావు, వాళ్ళని జైలు వేస్తావా నువ్వు? ఇంత అన్యాయం, ఇంత అరాచకం ఎట్లా కనబడుతుంది నీకు అర్థం కాదు. అంతంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా? వాళ్ళకేం వేరే మార్గాలు లేవా? అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నీ అహంకారపూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా, ఇంత అన్యాయమా? ఇంకొక దారుణమైన మాట ఏంటంటే, నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతోళ్ళ మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూపితే జైలు వేసేస్తారా మీరు? ఇంత అరాచకమా? సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి. వార్నింగ్లు ఇచ్చుడు, డాగేసుడు, కచ్చా డాగులేసుడు, ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించాడు. ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే. ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి, ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి. వాళ్ళేమైనా మా చుట్టాలా, వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి? నాకు అర్థం కాదు. ఆయన తిక్కలోడు కానీ. బాలకృష్ణ అసలు ఎన్టీఆర్ వారసుడే కాదని, ఆయన నారా వారి వారసుడని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన విమర్శలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డిని పరామర్శించిన అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీలోకి మ్యాన్షన్ హౌస్ తీసుకురావచ్చా అని ప్రశ్నించిన జోగి రమేష్ బాలకృష్ణ తీరుపై మండిపడ్డారు. బాలకృష్ణ నిజంగా నందమూరి వారసుడైతే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఆ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడు కాదని, ఎప్పుడో చంద్రబాబుకు తొత్తుగా మారిపోయారని ఆయన విమర్శించారు. మ్యాన్షన్ హౌస్ తీసుకొని రావచ్చా? తప్పు కదా. శాడిస్టులందరూ కూడా ఒక చోట చేరారు. శాడిస్టులందరూ కూడా ఒక చోట చేరి ఆ అసెంబ్లీని, దేవాలయం లాంటి అసెంబ్లీని భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితులు. నిజంగా బాలకృష్ణ నందమూరి వారసుడా, నారా వారసుడా? నందమూరి వారసుడైతే నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడవుతాడు. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసుడా? వారసుడా? నందమూరి బాలకృష్ణ కాదు, నారా బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి సంకనాకాడు, తొత్తుగా మారిపోయాడు, చేరిపోయాడు. కాబట్టి నందమూరి బాలకృష్ణ కాదు, నారా బాలకృష్ణ అని చెప్పేసి ఇక్కడి నుంచి చెప్పాను. బ్రీత్ ఎనాలిజర్ పెట్టించు బాసు, బ్రీత్ ఎనాలిజర్ పెట్టించాలిగా. అసెంబ్లీకి పెట్ట తప్పదు కదా, ఇప్పుడు దాకా ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు తప్పదు, పెట్టాల్సిందే. ఏం చేస్తాం మరి, మన కర్మ. ఫస్ట్ టైం ఇది, ఇటువంటి వాళ్ళు రావటం ఇట్లా చాలా దీని గురించి విపులంగా చెప్తాలే. నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అఖిల భారత చిరంజీవి యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై
తీరుపై గతంలో కూడా అనేకసార్లు అవమానకరంగా మాట్లాడడం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి ఎప్పుడు వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసరిగి సంయమనం పాటించాం. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై జైలు పాలైనప్పుడు మెగా కుటుంబం అండగా నిలిచింది. ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి కారణం మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుంది. వెంటనే బాలకృష్ణ స్పందించి బహిరంగ క్షమాపణ తెలపాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నామంటూ అఖిల భారత చిరంజీవి యువత తరపున ఓ ప్రకటన చేశారు. ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. శుక్రవారం రాత్రి దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ టైగా ముగియడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో టీమిండియాని విజయం వరించింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక కూడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. లంక ఇన్నింగ్స్ లో ఓపెనర్ పాతుమ్ నిస్సంక అద్భుత సెంచరీతో చెలరేక కుషాల్ పెరీరా హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే కీలక సమయంలో వరుణ్ చక్రవర్తి ప్రమాదకరంగా మారుతున్న పెరీరాను అవుట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ కూడా వికెట్లు తీయడంతో లంక ఇన్నింగ్స్ నెమ్మదించింది. చివరి 2 ఓవర్లలో 23 పరుగులు అవసరం కాగా ఆఖరి ఓవర్లో సమీకరణం 12 పరుగులకు చేరుకుంది. హర్షిత్ రాణా వేసిన ఆ ఓవర్ తొలి బంతికే నిస్సంక అవుట్ అయిన లంక బ్యాటర్లు స్కోరును సమమం చేయగలిగారు. అనంతరం జరిగిన సూపర్ ఓవర్లో భారత బౌలర్ హర్షదీప్ సింగ్ మ్యాజిక్ చేశాడు. కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ ముందు 3 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్న తొలి బంతికి 3 పరుగులు రావడంతో భారత్ థ్రిల్లింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన పనిని పూర్తి చేయాల్సిందే ఐక్యరాజ్య సమితిలో స్పష్టం చేసిన ఆ దేశ ప్రధాని నెతన్యాహు. ఉగ్రవాదాన్ని కీర్తించడమే మీ పని, ఐరాసలో పాక్ ను ఏకిపారేసిన భారత్. ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన విషయం గుర్తు చేసిన దౌత్యవేత్త. మదర్సాల అమానుషం, టాయిలెట్లో 40 మంది బాలికల బందీ, తనిఖీల్లో బయటపడ్డ దారుణం. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన. బీసీసీఐ అస్సాం క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ప్రారంభ మ్యాచ్ వేడుకలను సెప్టెంబర్ 28న గౌహతిలో నిర్వహిస్తున్నట్టు తెలిపిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న శివధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో 15 నెలల్లో 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం చంద్రబాబు. ఉద్యోగ వివరాలతో త్వరలో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాజీ మంత్రులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం. అభ్యర్థిత్వం ఖరారుపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన కేసీఆర్. బాలకృష్ణ ఏమైనా పుడింగ్ అనుకుంటున్నాడా? బొత్స తీవ్ర ఆగ్రహం. చిరంజీవి వ్యాఖ్యలను జనసేన ఎందుకు ఖండించడం లేదని ప్రశ్న. సీఎం వేధించడంతోనే మెట్రో నుండి ఎల్ఐఎన్టీ తప్పుకుంది. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబుకు తొత్తుగా మారారని విమర్శ.
అధికార మతం తలకెక్కిన బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి. మెగా ఫ్యాన్స్ డిమాండ్. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర నిరసన తప్పవని హెచ్చరిక. సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ. శ్రీలంకపై నెగ్గిన భారత్. నామమాత్రపు మ్యాచ్లోనూ తగ్గని ఉత్కంఠ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.